వెల్కమ్ టు కలగూర గంప అండ్ సరుకుల గంప. చాలా రోజులైతుంది మీతో కబుర్లాడి, మీతో ముచ్చట్లు పెట్టి, మీతో గొడవపడి. గాయబైపోతే పట్టించుకోరు నన్ను. ఎక్కడ పోయిందని అడగరా, ఏమైందని అడగరా, మీ లొల్లి మీదేనా అంటే శ్రీదేవి ఛానల్లో ఏం రాకపోతే ఇట్లా తిప్పితే ఇంకోటి వస్తుంది, అటు వెళ్ళిపోతే అయిపోయినా పట్టించుకోరా, నన్ను అడగరా? ఇట్లనే చేస్తారా మీరు? మొత్తానికి మర్చిపోతారా? సో వీడియోలు తీయకపోతే శ్రీదేవి లేదనమాట. సరే అబ్బా, ఏం చేస్తాం ఇక మీ డిమాండ్ ప్రకారంగా మీకు తగ్గట్టుగా చేద్దాం. ఈసారి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి లేటెస్ట్గా వద్దాం అనమాట. ఓకేనా? ఆ లోపు కొన్ని ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ స్టోర్స్కి రీచ్ అవుతున్నాయి. సో అందరికీ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్దీ అండ్ చాలా సెన్సిటివ్ ఐటమ్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన బేబీ ఫుడ్ మన కలగూర గంపలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సిర్లాక్స్ అవన్నీ పెట్టినాం కదా, అవన్నీ కూడా మిల్లెట్ బేస్ తోటి, హెల్దీ ఫుడ్ తోటి అండ్ ఫ్రూట్స్ అన్ని కలిపి కూడా ప్రాపర్గా ఏది బేస్ చేసుకున్న మిల్లెట్ బేస్ తోటి బేబీ ఫుడ్ వచ్చిందనమాట. చాలా చాలా హెల్దీ, చాలా చాలా హ్యాపీగా పిల్లలకు ఫీడ్ చేయొచ్చు. అంటే జనరల్గా బయట కొనడానికి ఇష్టపడని వాళ్ళం ఏం చేస్తామంటే అదేసి ఇదేసి ఏదేదో ఒక తిప్పలు పడుతూ ఉంటాం. కానీ ప్రాపర్ మిల్లెట్స్ ఒక టైం వరకు సోక్ చేసి దాన్ని ఒక కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో దాన్ని ఆరబెట్టేసి దాన్ని నీట్గా చేసేసి, అంటే బేబీ ఫుడ్కి ఎంత కేర్ తీసుకుంటారో అంత కేర్ తీసుకొని చేశారు. సో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ మేజర్గా ప్రాపర్గా మెయిన్ కంపెనీకి నేను వెళ్ళేసి వచ్చాను కాబట్టి ఫర్దర్గా కూడా చాలా చాలా ప్రొడక్ట్స్ మన దగ్గరికి వస్తాయి. సో లాస్ట్ మంత్ నేను అన్ని అంటే ఇండియా మొత్తం సప్లై చేసే మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బై ప్రొడక్ట్స్, అవి దానికి సంబంధించిన కంపెనీస్ చాలా తిరిగాము నేను, కళ్యాణం. సో అందులో ఒక 3 కంపెనీస్ను మెయిన్గా మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైము ఈ బేబీ ఫుడ్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ దానికి సంబంధించి అంటే మిల్లెట్ బేస్ సంబంధించి ప్యాన్ కేక్ మిక్స్లు కూడా మనకు దీంట్లో అవైలబుల్ ఉండబోతున్నాయి మన వెబ్సైట్లో. అండ్ ఫర్దర్గా మనకు పాలకూర నూడిల్స్, బీట్రూట్ నూడిల్స్, మొరింగా నూడిల్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టర్మరిక్ అండ్ నీమ్ మనము ఉండలు చేసుకొని తిన్నాం ఇప్పటివరకు. ఇప్పుడు టర్మరిక్ అండ్ నీమ్ ట్యాబ్లెట్స్ రూపంలో వస్తుంది. అంటే చాలా ఈజీగా ఇంకా పొద్దున్న లేచి దాన్ని తీసి పెట్టి అది అవసరం లేకుండా టక్మని చేసుకోవచ్చు. బట్ నీమ్ అనేది పౌడర్ అవైలబుల్ డెఫినెట్గా వెబ్సైట్లో ఉంటుంది. దాన్ని ఓపిక ఉన్నంత వరకు అట్లా ఉండ చేసుకోవడం బెటర్, ఓపిక లేనప్పుడు ట్యాబ్లెట్ మింగడం బెటర్ అనమాట. అయితే దాన్ని 2 రకాలుగా ఉంటుంది, ఒకటి క్యాప్సూల్ రూపంలో, ఒకటి ట్యాబ్లెట్ రూపంలో. ఎందుకు నాకు క్యాప్సూల్ ఇష్టం లేకుండింది, సో ఓన్లీ ట్యాబ్లెట్ రూపకంగా మనం తీస్తున్నాము. సో మీరు చెప్పండి, నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా కాదా అనేది. క్యాప్సూల్ అనగానే పైన లేయర్ ఏదో ఉంటుంది, అది పోయి లోపల అరగాలి, అవన్నీ నాకు అవసరమా? ఈ ట్యాబ్లెట్ అయితే బెటర్గా ఉంటుంది అనిపించింది. అండ్ సేమ్ టైము అశ్వగంధ ట్యాబ్లెట్స్ కూడా మన దాంట్లో అవైలబుల్ ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మళ్ళీ మీకు చెప్తా. బట్ ఒక్కసారి మీ చెవిలో అట్లా ఊది వదిలిపెడుతున్నాను అనమాట. అండ్ వీడియోస్ విషయానికి వస్తే చాలా అసలు చేయట్లేదు. వర్క్ లోడ్ కొంత ఎక్కువైనా సరే ఎప్పుడు వీడియోస్ నేను వదిలిపెట్టలేదు. బట్ ఈసారి తీసుకున్న బ్రేక్ చాలా మంచి బ్రేక్ అనమాట, చాలా హెల్దీ బ్రేక్. సో దానికి సంబంధించిన స్టోరీలు అవన్నీ కూడా మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో హెల్దీ లైన్ అనేది చాలా అంటే అప్పుడప్పుడు ఇలాంటిది చాలా ఇయర్స్ తర్వాత నాకు ఇలాంటి బ్రేక్ కావాలనిపించింది. మీరు కూడా అంటున్నారు కదా ఏదో ఒకటి చెయ్యి, ఎట్లా తయారవుతున్నావు, ఎట్లుంటివి, ఇవన్నీ కామెంట్స్ చూశాక అప్పుడు కాన్షియస్గా ఓకే నేను సంథింగ్ చేయాలి, ఏదో ఒకటి ఒక బ్రేక్ తీసుకొని అయినా పర్లేదు చేయాలనేసి ఆ హెల్దీ వే ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఫాలో అవుతున్నా అనేది కూడా మీకు డెఫినెట్గా నేను ఫర్దర్ అన్నీ ముచ్చట్లు పెట్టుకుందాం. అండ్ సేమ్ టైం మనం తీసుకున్న 2 acresలో ఏమేం చేయబోతున్నాను, ఎట్లా చేస్తాను, అంటే మీ కళ్ళ ముందు ఒక సంస్థ ఒక ఎదిగేసి ఒక స్థాయికి వచ్చింది. ఆ తర్వాత స్టెప్ ఎట్లా తీయాలన్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటుంది కదా రెండింటికి మధ్యలో, నెక్స్ట్ లెవెల్ అనే దానికి ఇట్స్ వెరీ టఫ్. అంటే మనకు
ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఒక ప్రాపర్ ఫండింగ్ ఏం లేదు. వచ్చిన దాన్ని పెట్టుకుంటూ వెళ్ళాము. బట్ నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఈ పెట్టుకుంటూ వెళ్ళేది సరిపోదన్నమాట. దానికి ఏం చేయాలి ఏంటనేది చాలా ఆలోచిస్తున్నాము. బట్ ఎవరైనా సరే ఇలాంటి బిజినెస్ ఫీల్డ్లో ఆల్రెడీ తేరి అనుభవం ఉన్నవాళ్ళు సలహాలు ఇవ్వచ్చు. అండ్ మనం ఎదుగుతున్నాం అనడానికి రిజల్ట్గా చాలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ ఫైన్. ఎందుకంటే కరెక్ట్ పీరియడ్లో మనకు ఇది చేయొచ్చు ఇది చేయొద్దు అనేది తెలిసిపోతుంటుంది కాబట్టి. సో అది ఏం జరిగింది అనేది నేను డీటెయిల్గా ఒక వీడియో చేసి చెప్తాను, ఓకేనా. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. మనకు ఓన్లీ చిన్న ప్యాకింగ్ ఇది ఇదైనా తెలుసుకున్నాం, కానీ కొన్ని టెక్నికల్గా ఏం తెలుసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు రావు అనేది ఎదిగినప్పుడు ఇవన్నీ నాకు ఎందుకో అనిపిస్తుంది అబ్బా. అంటే ఒక నాలెడ్జ్ లేకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన నార్మల్ పర్సను అలా ఉండిపోకుండా ఎదిగే క్రమంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏమేమి అప్లై చేసుకోవాలా, ఏమేమి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలా, ఏమేమి రూల్స్ పాటించాలా ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే మనకి ఎవరు చెప్పరు. ఒకవేళ అన్నీ తెలిస్తే మనమే అంబానీలో అయిపోతాం కదా. బట్ ఆ తెలుసుకునే ప్రాసెస్ అనేది ప్రతిసారి అనుభవం అయ్యాకే తెలుసుకోక్కర్లేదు. ముందు ఎవరైనా చెప్తే కూడా ముందే తెలిస్తే కూడా మనం జాగ్రత్తగా ఉంటామని అనిపించింది. అంటే నీతి నిజాయితీగా బిజినెస్ చేయడమే కాదు, చాలా రకాలుగా నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీని వెనక ఏదో శ్రీదేవి ఇంత భారీగా మాట్లాడుతుందంటే దీని వెనక ఏదో స్టోరీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు. జస్ట్ ఎస్, ఆ స్టోరీ అన్నీ కరెక్టే. నేను మీకు విడమర్చి చెప్తాను. కుదిరితే కలగూర గంప స్టోరీ రాద్దాం అనిపించింది ఈ ఇన్స్పిరేషన్ తోటి, ఓకేనా. ఎట్లుంటుంది? బాగుంటుంది కదా. పుస్తకం వస్తే ఎట్లుంటుంది? చూస్తారా? చదివేటోళ్ళు ఉన్నారంటారా? కథనే చెప్పుకుందామా? మీరు చెప్పండి ఏదో ఒకటి, ఓకేనా. ఆలోపు ఏం చేయండి అంటే బేబీ ఫుడ్ 100% ట్రస్ట్ చేసేసి మీరు జాగ్రత్తగా తీసుకొని తినొచ్చు, పిల్లలకు పెట్టొచ్చు అనమాట. మీరు తినేరు అయితే పిల్లలకు పెట్టండి, ఓకే. ప్యాన్ కేక్స్ అట్లాంటివి కొంచెం పెద్ద పిల్లలు తింటుంటే అందులో ముక్క కొరుక్కొని తినొచ్చు, కానీ ఈ బేబీ ఫుడ్ మాత్రం తినకుండా. చిన్నప్పుడు అది తింటుంటే మీరు తింటుంటాం అంటాం కదా, అట్లా కాకుండా కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.